చాంద్ మేరా దిల్ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 26 నిమిషాలు. డ్రామా, మ్యూజికల్, రొమాంటిక్ ఫిలిం. యూఏ 16+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ వచ్చి 22 మే 2026. ఈ సినిమాలో ఆరవ్ రనౌత్ అనే అతను హీరో. అతను పాత్రని చేసింది లక్ష్య అనే కుర్రాడు. ఇక హీరోయిన్గా చేసింది ఆమె పేరే ముందేశారు, అనన్య పాండే, చుంకే పాండే కుమార్తె, సుప్రసిద్ధ హీరోయిన్. ఆమె పేరే థియేటర్ టైటిల్స్లోను అన్ని పబ్లిసిటీలోను ఆమె పేరునే ముందేశారు. ఆరవు తర్వాత చాందిని. చాందిని ఎవరు? ఇందాకే చెప్పిన అనన్య పాండే. ప్యాషనేట్ కాలేజ్ రొమాన్స్ ఈ స్ట్రక్ బై అడల్ట్హుడ్ ఫార్ టు సోన్, ఫోర్సింగ్ ద టూ యంగ్ లవర్స్ టు బ్యాలెన్స్ దేర్ ambitions with responsibility and realize the evolved meaning of love. సో ఈ సినిమాకి డైరెక్టరు, రైటరు, డైలాగ్ రైటరు వివేక్ సోని. కరణ్ జోహార్ లాంటి సుప్రసిద్ధ నిర్మాత, ధర్మా ప్రొడక్షన్స్ లాంటి సుప్రసిద్ధ బ్యానర్ మీద అదర్ పూనావాలా, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా, మరీజ్గా డిసోజా వీళ్ళందరూ నిర్మాతలు కాగా, సచిన్ జిగర్ మ్యూజిషియన్ కాగా, అమితాబ్ భట్టాచార్య అద్భుతమైన పాటలు రాశారు. చాంద్ మేరా దిల్ అంటూ రాసే పాటతో పాటు తెలుగులో ప్రియమాధురి రసఝరి అంటూ ఒక పాటను కూడా మరి ఆయన అమితాబ్ భట్టాచార్య తెలుగు పాట రాశాడలే తెలియదు కానీ పాడింది మాత్రం ఉత్తరాది వాళ్ళతో పాడించేసరికి తెలుగు పాటను కూడా హిందీలో వింటున్న ఫీలింగ్ కలిగింది స్టార్టింగ్లో. అది ఆమె పడిపోతున్నట్టుగా భరతనాట్యం చేస్తూ ఒక చాలా వింతగా ఇలా ఇలా మొత్తం డౌన్ ఫోన్ అయిపోతూ ఫస్ట్ ఆమె పిల్లల్ని చూపిస్తాడు. చూపించిన తర్వాత వెనకకు తిరుగుతుంది. వెనకకు తిరిగిన తర్వాత ఇలా 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 బాడైపోయి లైక్ ఒక మన బ్రేక్ డ్యాన్స్ టైప్ దాంట్లో భరతనాట్యం మూమెంట్స్ ఉంటాయి డిఫరెంట్గా. కాలేజీ యానివర్సరీ దాంట్లో పరిచయం హీరోయింది. ఆ తర్వాత మళ్ళీ కొన్నేళ్ల తర్వాత మళ్ళీ కాలేజ్కి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆమె అలాగే వస్తుంది. సో అదొక డిఫరెంట్ ఇది. తర్వాత ఈమెకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు హీరోయిన్కి. ఆ బాయ్ ఫ్రెండ్ కథ డిఫరెంట్గా, అతను చాలా మంచివాడిగా ప్లాన్ చేశారు. సో అతనిది ఒక డిఫరెంట్ కథ. సో అక్షత్ గిదియాల్ అనే అతను కూడా డైలాగ్స్కి సహకరించాడు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ ముందే చెప్పుకున్నాము. ఇక ఈ సినిమాలో లిప్ లాక్స్ బోలెడు ఉన్నాయి, కావలసిన లిప్ లాక్స్ ఉన్నాయి. మొత్తం నాకి పాడేశాడు పెదవుల్ని. హీరోయిన్ ఈమె అనన్య పాండే అంత ప్రముఖురాలైనా కూడా లక్ష్య నాకి పాడేశాడు. సినిమా నిండా ముద్దులే ఉన్నాయి. ఆ ముద్దుల్ని మళ్ళీ రిపీట్గా కూడా చూపిస్తాడు మనకి. సార్ కథ ఏంటంటే, ఒక కాలేజు బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ పక్కపక్కన ఉండేటువంటి కాలేజీల్లో రోజు అమ్మాయి నడుస్తూ వెళ్తూ ఉంటే ఆమె పిల్లల్ని గమనించి ఆమె వేసుకున్న డ్రెస్సుల్ని, అంటే పిల్లల్ని ఎందుకన్నానంటే కదలికల్ని గమనిస్తూ ఉంటాడు. మనకు అది క్లోజ్ షాట్లో చూపిస్తాడు మనకు డైరెక్టర్ వివేక్ సోని. సో మనకు అలా చూపించిన తర్వాత ఆమె కదులుతున్నటువంటి ఆ పిడుగుల్ని చూస్తూ ఆ రోజు ఆమెను ఫాలో అవుతూ ఆమె ఏ డ్రెస్ వేసుకుందో ఆ డ్రెస్ లేకపోతే షాపింగ్ చేసి మరీ ఆ డ్రెస్ వేసుకుంటూ ఉంటాడు. ఈమె కూడా గమనిస్తుంది అతన్ని. పాటల నేపథ్యంలో ఓ రౌండ్ ట్రాలీ లాగిచ్చి జనాలందరూ ఆగిపోయినారు, వీళ్ళిద్దరు నడుస్తూ ఉన్నారు, వీళ్ళే మళ్ళీ తగిలారు అన్న టైప్లో ఆ పాట చిత్రీకరణ చాలా చాలా బాగుంది. ఆ పాట తర్వాత చాంద్ మేరా దిల్, ఆమె పేరు చాందిని, ఈ హీరో పేరు ఆరవ్ ఇందాకే చెప్పుకున్నట్టుగా. వీళ్ళకి ఇంకొక అతను పరిచయం అవుతాడు, ఆమె కొలీగు. ఈమె కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకుంటాడు. కష్టకాలం ఎందుకు వచ్చింది ఈమెకి అంటే, ఈమె అట్లా ఇష్టపడి తన దగ్గరికి నాకు మ్యాథ్స్ నేర్పిస్తావా అని చెప్పి, మ్యాథ్స్ వచ్చినా కూడా మ్యాథ్స్ నేర్పిస్తావా అని చెప్పి పరిచయం చేసుకోవడానికి అతని దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అతని షర్ట్ ఇప్పిస్తుంది, మొత్తం అతన్ని బర్వాతలు చూస్తుంది. చూసిన తర్వాత తను బర్వాతలు నిలబడుతుంది. ఇంకేముంది, ఇద్దరు బర్వాతలు నిలబడితే ఇద్దరు మంచిగా దించుకుంటారు, అయిపోతుంది. అయిపోయిన తర్వాత అమ్మాయికి కడుపు ఖాయమవుతుంది. కడుపు ఖాయమైపోయిన తర్వాత కన్ఫర్మేషన్ కోసం అది పిల్ పెట్టుకుంటే అది కూడా కన్ఫర్మ్ అవుతుంది. లేడీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే చంపేస్తానంటే అక్కడ నీళ్ళలో గర్భాన్ని తీసేస్తాను, ఆ లేత బిడ్డను చంపేస్తానంటే వాటర్ దాంట్లో ఒక పాట్లో ఉన్నటువంటి 2 చిన్న చేపలు కొట్టుకోవడం ఈ అమ్మాయి గమనిస్తుంది. గమనించిన తర్వాత ఆపరేషన్ చేయించుకోవాలని అనిపించదు ఈ అమ్మాయికి. ఇది ఇట్లాంటి పోలిన కథని ఇంతకుముందు మనము తెలుగులోనో హిందీలోనో ఒక సినిమాలో చూసున్నాను నేనైతే. అది గుర్తు రావట్లేదు ఆ సినిమా పేరు. సరే, మొత్తానికి ఏంటంటే మీ ప్రెగ్నెన్సీకి అలాగే కంటిన్యూ అయిపోదామని అనుకుంటుంది. హీరో ప్రాబ్లం ఫీల్ అవుతాడు, ఇదేంటి ఈ టైంలో మనం ఇంకా స్టూడెంట్స్, మీ అండర్ గ్రాడ్యుయేట్స్ మనము అని. కథ మనకు ఫస్ట్ యుఎస్ఏలోని మెచాగో అనేటువంటి ప్లేస్లో స్టార్ట్ అవుతున్నట్టుగా మనకు చూపిస్తాడు.
మెచ్చుకోనా సమ్ అది సిటీ. ఆ తర్వాత హైదరాబాద్ అని చెప్పి చూపిస్తాడు. హైదరాబాద్‌లో టెక్నికల్ యూనివర్సిటీలో మనకు హైదరాబాద్ టెక్నికల్ యూనివర్సిటీ అని చెప్పేసి చూపిస్తాడు. అందులో వీళ్ళు బీటెక్ చదువుకున్న పిల్లలుగా చూపిస్తారు. చూపించిన తర్వాత అందులో స్టార్టింగ్ ప్రిన్సిపల్ మాట్లాడుతుంటాడు. మాట్లాడుతుంటే ఫస్ట్ ఓపెనింగ్ షాట్ ఏంటంటే ఒక ఫోన్ కాల్ వస్తుంది, వీడియో కాల్. ఆ సిగ్నల్ సరిగ్గా అందదు. అందకపోతే అందేలాగా చేసుకొని చూసేసరికి హీరోయిన్ మొహము. మేమిద్దరం విడిపోయాము, కానీ ఈమె మాత్రం నన్ను పైకి తీసుకెళ్ళమంటుంది. నా చదువు అయిపోయింది, ఇక్కడ ఎంఎస్ చేశాను అంటూ మనకు ఓపెనింగ్ అవుతుంది. అంటే వీళ్ళిద్దరూ విడిపోయారు అనేటువంటి చూపించిన తర్వాత ఇతను పూర్వ మిత్రులను కలవడానికి హైదరాబాద్కి వస్తాడు. అందరు కలుసుకుంటారు. హైదరాబాదీ హిందీలో మాట్లాడేది ఈజీగా చూపిస్తాడు. అరే ఏంది భయ్ అన్న టైప్లో హిందీలో మాట్లాడతారు. తెలుగు బోర్డులు మనకు ఫలక్నామా, ఎంఎంటీఎస్ ఇలాంటివన్నీ చూపిస్తారు మనకి. చార్మినార్ చూపిస్తారు. తర్వాత ఎక్కువ భాగం మనకి ఈ ఏదైతే మనకు పైపులది వంతెన ఉందో ఆ వంతెనని ఎక్కువ చూపిస్తారు. హైటెక్ సిటీ దగ్గర ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ కేబుల్ బ్రిడ్జ్ షాట్స్ ఎక్కువ చూపిస్తాడు మనకి. తర్వాత ఓల్డ్ సిటీ దగ్గర ఉన్నటువంటి కింద పత్తర్గట్టి టైపు రోడ్లు చూపిస్తారు మనకి. ఎందుకంటే పైన రోడ్ ఉంటుంది, కింద కూడా రోడ్ ఉంటుంది. అటువంటి రోడ్లు చూపిస్తారు. సో హైదరాబాద్ అందాల్ని ఇంత బాగా ఒడిసిపట్టొచ్చా అని చూపించే విధంగా కెమెరామెన్ వర్క్ ఉంది. ఇంక దీనికి తగ్గట్టుగా ఇక్కడ పెదవులు కనబడగానే కొరికేయడం హీరో. అలా హీరోయిన్ కూడా హీరో పెదవుల్ని కొరికి పడేయడం, ఎక్కడ పడితే అక్కడ స్వచ్ఛగా ఆమె కాళ్ళు చాపేసి గోడకు పెట్టడం, సెక్సీ ఫోజులన్నీ ఇచ్చింది అనన్య పాండే. చక్కటి ఎక్స్పోజింగ్. పెదవులు అయితే ఇష్టం వచ్చినట్టు నిజమైన భార్య భర్తలు కూడా కొరుక్కోలేము అన్నంత గాఢంగా కొరుక్కున్నారు వాళ్ళు. ఆ తర్వాత నేపథ్యంలో ఇది ఎంగించుకున్న తర్వాత అమ్మాయికి గర్వం రావడము, గర్వం వచ్చిన తర్వాత ఆ గర్వాన్ని కంటిన్యూ చేయాలనుకోవడము, ఆ తర్వాత ఇతను నేను పెళ్లి చేసుకుంటానని చెప్పడము. కదులుతున్న రైలు ముందే పక్కనే ఆ అమ్మాయి హీరోయిన్ వాడి మీద పడిపోతుంది, పడిపోయి మరీ ముద్దులు పెడుతుంది రోడ్డు మీద. ఆ సెక్సీగా చాలా బాగున్నాయి సన్నివేశాలు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళ అక్కకు చెప్తాడు ఇట్లా జరుగుతుందని చెప్పగానే ఒక చిన్న బాబు వినేసి అందరికి వచ్చి చెప్పేస్తాడు. వీళ్ళిద్దరూ మామూలుగా చదువుకోవడానికి పంపిస్తే ఇతను తండ్రి వచ్చిండని చెప్పి చిన్న పిల్లాడు 10 ఏళ్ల పిల్లాడు చెప్పేసరికి అందరికీ తెలిసిపోతుంది. అందరూ ముఖాలు మార్చుకుంటారు. ఆ తర్వాత ఈమె తల్లి సింగిల్ పేరెంట్, అంటే భర్తను వదిలిపెట్టిన ఆమె. భర్త ఊరికే కొడతా ఉంటే చిన్నప్పుడు ఈ పిల్ల విని భయపడతా ఉంటుంది. అటువంటి నేపథ్యం ఉన్న ఈమె ప్రేమించి పెళ్లి చేసుకున్నావా, ఇట్లా ఎటు నిర్ణయం తీసుకుంటావు నువ్వు, అట్లా ఎట్లా తీసుకుంటావు అని పెళ్లి చేసుకోలేక ముందే బెదిరిస్తుంది, వద్దు ఎట్లాంటి పెళ్ళి, ప్రేమ పెళ్ళి వద్దు అని. ఎందుకంటే తన జీవితం గుణపాఠం చెప్పినాక, లేదు అట్లాంటి వ్యక్తి కాదు, మంచి వ్యక్తిని ఇట్లా ఆల్రెడీ వేయించుకున్నాను, ఇట్లా కడుపుతోటి ఉన్నాను నేను అంటే సరే అని చెప్పేసి ఒప్పుకున్న తర్వాత వీళ్ళిద్దరు పెళ్లి జరుగుతుంది. జరిగిన తర్వాత కాలేజ్ మేనేజ్మెంట్ హాస్టల్లో ఉండడానికి ఒప్పుకోరు. ఎందుకని ఇది వేరే వాళ్ళ ఆదర్శంగా తీసుకునే ఇది ఉంది, మాకు ఇమేజ్ పాడవుతుంది అంటే వేరే ఫ్రెండ్ ఒక అతను తన బాబాయ్ దగ్గర ఒక ఇల్లు ఇప్పిస్తే ఆ ఇంటికి వెళ్ళేసి పార్ట్ టైం జాబ్ చేస్తే ఇల్లును పోషించుకుందామనే దాంట్లో ఉంటే వీళ్ళిద్దరికీ వీళ్ళ ప్రేమ ఫలితాన ఒక పాప పుడుతుంది. పాప పుట్టినప్పుడు అది నిజంగా పేగుతో ఉన్నటువంటి పాపను చూపించేది ఆ సన్నివేశము నిజంగా నేను ఇప్పటిదాకా ఇంగ్లీష్ సినిమాలో కూడా చూడాల. సైంటిఫిక్ సినిమాలో చూపించినట్టుగా చూపించారు. ముందు ఆమె గర్భము కాళ్ళు చాపేసి యాక్చువల్లీ ఏ సర్టిఫికేట్ రావాలి, ఎందుకంటే ఇందులో అమ్మాయి పూకు చూపించారు చిన్న పాపది. ఇలా తీసినప్పుడు ఒరిజినల్ భాగం అంతా మనం ప్రైవేట్ పార్ట్ అంతే కరెక్ట్గా చూపించారు చిన్నపిల్లది. పైగా బొడ్డుతోటి ఉండేటువంటి షాట్ దొరకడం, అది మరి గ్రాఫిక్స్ చేశారా లేకుంటే నిజంగా బొడ్డుతోటి ఉన్నటువంటి పిల్లని పట్టారా అనేది తెలీదు. షాట్ మాత్రం అద్భుతంగా ఉంది. సో తీస్తే ఆడపిల్లని మనకు అక్కడ చూడంగానే కనబడిపోతుంది కింద విషయం. అయిపోయిన తర్వాత ఇంకా చాలా ప్రేమగా పెంచుకొని పాలు ఇస్తాను నేను అంటే పక్కకు జరగండి అని నర్స్ అంటే, అతను చన్ను చూసేది నా భర్తనే కదా ఉండండి నా దగ్గర అని చెప్పి సాపుకుంటుంది. సో లోపల చనుమలను నోట్లో పెట్టుకోమను పిల్లను అని చెప్పి ఆ ట్రైనింగ్ ఏ రకంగా నర్సులు ఇస్తారో ఆ ప్రకారంగా పాలు ఇచ్చిన తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత ఇతనికి ఏంటంటే ఈ ట్యూషన్స్ చెప్పుకుంటుంటాడు. అందులో ఒక కుర్రాడు ఇతనికి అన్ని ఆన్సర్స్ ఇస్తుంటాడు. డైవర్స్ అయినట్టుంది కదా నీకు, అదవుతుంది 2 సార్లు భరించి 3వసారి చెంపతో కొడితే చెంప మీద కొడితే అతను ఆటోను ఒక అతన్ని తీసుకొని వచ్చి బాత్రూమ్ పోతున్నాను పక్కకి వెళ్ళేసి ముసుగేసి ఇతను కొడతారు. ఎవరిని, హీరోని, ఆరవ్ని. కొట్టిన తర్వాత గాయం అవుతుంది. ఒకటే దగ్గర గాయం చూపెడతారు, బాగా భలే కొడతారు పిల్లలు. ఆ తర్వాత ఏం జరిగిందనేది చూపించారు మనకి. కానీ అయితే మొత్తానికి ఏంటంటే ఇతనికి ఇన్ఫ్లుయెన్స్ పడి నిద్ర పాడైపోయి రావాల్సిన ఇతను ట్రైన్ చేసినటువంటి వాళ్ళకు జాబులు వస్తాయి కానీ ఇతనికి జాబ్ రాదు. ఎందుకంటే ఇంటర్వ్యూలో చెప్పేటప్పుడు ఇతను నిద్ర అడ్డం వస్తుంది. సో ఆ ప్రకారంగా ఇతను ఫ్రస్ట్రేషన్ ఏర్పడి నీ వల్ల నా జీవితం పాడు చేసుకున్నాను, యాక్చువల్లీ ఎంఎస్ పోవాలనేది నా కళ, అంతకుముందు ఎంఎస్ పోదాం అనుకుంటాడు. అనుకున్న తర్వాత ఈ అమ్మాయికి ఇష్టం లేదు తన దగ్గర ఉందంటే అది హైదరాబాద్లో కూడా చేసుకుందాం తప్పేముంది అన్న టైప్లో మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ఇతనికి యాక్చువల్లీ పొగదాగే అలవాటు ఉంటుంది. నీకు ముద్దులిస్తుంటే నాకు దగ్గొస్తుంది అని అంటే అతను మానేస్తాడు ఆమె కోసం.
ఆ తర్వాత ఈమె ఇంకా ఈ నా కోసం నువ్వు మానేసావా అని చెప్పేసి నేను నీ ఎవరికీ ఇప్పటిదాకా ఎవరి కోసం ఏ అలవాటు మార్చలేదు. నువ్వు మాత్రం నా కోసం మార్చుకున్నావు అని ఇంప్రెస్ అవుతుంది ఆమె. పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత వీళ్ళు కాపురం పెట్టారు. ఇక జాబు వల్ల ఫ్రస్ట్రేషన్, ఇతనికి చిన్న జాబ్ దొరుకుతుంది. సరిపోవు డబ్బులు. ఈ అమ్మాయి ఇంకో జాబ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటుంది. సో, తనకన్నా తక్కువ జీతం అన్న టైప్‌లో ఉంటే, ఆ జాబ్ వచ్చినప్పుడు పార్టీ ఇచ్చినప్పుడు వీళ్ళిద్దరికి విభేదాలొస్తాయి. నాకు చిన్న జాబ్ వచ్చింది. దానికి పార్టీ ఎందుకు సెలబ్రేట్ చేసావంటే, దానిదేముంది దీనిదేముంది అంటే ఏం చెప్పినా కూడా ఈ అమ్మాయి వినిపించుకోదు. సో, కొట్టడానికి చెయ్యెత్తేసరికి సేమ్ మా నాన్న మా అమ్మని కొట్టాడు. అదే నువ్వు చేసినాక ఇంక నువ్వు చేసుకొని లాభం ఏముంది? నా పిల్లకు కూడా అదే భవిష్యత్తు వస్తుంది. నేను చిన్నప్పుడు ఏదైతే నేను నా పిల్లకు అట్లాంటిది రావద్దనుకున్నానో, నువ్వు అలాగే తయారయ్యావు కాబట్టి నాకు నువ్వు వద్దు అంటూ నాది ఇంటర్మేషన్. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఎంత బతిమలాడినా అమ్మాయి వద్దంటుంది. విడాకులు ఇచ్చేస్తుంది. ఆ విడాకుల కాగితం మీద సంతకం పెట్టడానికి కింద మీద పడతా ఉంటాడు. ఇంతలో ఈ అమ్మాయికి రూమ్‌లో ఒకతను వేరే అతను ఎదురు ఫ్లాట్ అతను ఈమెకొచ్చి వండి పెడతా ఉంటాడు. ఆమె మీద ఆశపడతాడు. మొత్తానికి ఏంటంటే వాడు డైరెక్ట్‌గా చెప్పేస్తాడు నాకిష్టం నువ్వని. చాలా డిగ్నిఫైడ్ పర్సన్, మంచి పర్సన్. ఎంగేజ్‌మెంట్ చేసుకుండానికి అతనితో గౌరవ్ ఏదో పేరుంటుంది. అతనితో గౌరవంగా అతనితో ఎంగేజ్‌మెంట్ సెలబ్రేట్ చేసుకునే టైంలో ఇతను గుండె పగిలి ఏడ్చి ఇంక ఇతను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కానీ పాపతోని మాత్రం కలిపియాలని ముందు అంటే ఒకసారి మందు మర్చిపోతే తిడుతుంది. మా ఇంటికి రావద్దంటుంది. ఆ తర్వాత మందు ఇంట్లోనే ఉంటుంది. ఆ తర్వాత సారీ చెప్తుంది వాట్సాప్‌లో. ఇతను సారీ చెప్తాడు. అంటే పెరుగుతున్న టెక్నాలజీని బట్టి వాట్సాప్‌లలో ఏ రకంగా మాట్లాడుకుంటున్నారు, చాటింగ్‌లో ఎలా ఉంటది. ఎందుకంటే చాటింగ్ నేను నిన్ను కౌగిలించుకున్నాను అంటే నేను నిన్నే వెనక నుంచి కౌగిలించుకున్నాను. నేను నిన్ను ఫోర్‌హెడ్ మీద ముద్దు పెట్టాను. ఇలాంటివి సంభాషణలు మళ్ళీ రిపీట్ చూపిస్తారు. తర్వాత డైరెక్షన్‌లో ఏంటంటే తలుపులు కిటికీలు కొట్టుకుంటున్నట్టు వర్షంలో లాస్ట్ క్లైమాక్స్‌లో కిటికీలు కొట్టుకుంటున్నట్టు ఉన్నప్పుడు తలుపులు వచ్చి పెడతాడు. పెట్టిన తర్వాత వీళ్ళిద్దరు ప్రేమకు మళ్ళీ వీళ్ళిద్దరి కలయిక అదంతా అక్కడ చూపిస్తారు. అయితే తీరా పోతే అమ్మాయి అవతలోని ఎంగేజ్‌మెంట్ చేసుకుంది కానీ పెళ్లి చేసుకోలేదు. వాడిని దగ్గర రానీయలేదు. అని తర్వాత వీళ్ళ కుటుంబం ముందు వీళ్ళని కలపడానికి వీళ్ళ అమ్మ నాన్నలు, ఎవరు హీరో అమ్మ నాన్నలు, ఆ తర్వాత ఈమె సింగిల్ మదరు వీళ్ళందరూ ఒక హోటల్‌కు చేరుస్తది వాళ్ళ చెల్లెలు. చేర్చిన తర్వాత అక్కడికొచ్చిన తర్వాత వీళ్ళ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పబోతే హీరో, హీరోయిన్‌లు ఎవరు? సో, వీళ్ళిద్దరు విడిపోయారన్న సంగతి తెలిసి 1 ఇయర్‌లోనే మీకేమైపోయింది? ఎక్స్‌పైరీ డేట్ వచ్చేసిందా? ఆఖరికి ఎల్ఈడీ బల్బ్ కూడా 1 ఇయర్ గ్యారంటీ ఇస్తారు. అది కూడా లేకుండా చేసుకున్నారా? ఎందుకు మీకేం జరిగిందంటే నా మీద చెయ్యెత్తాడు. నా మీద చ ఆమె నా బిడ్డ మీద చెయ్యెత్తావురా నీకెంత ధైర్యం అని చెప్పి అత్తగారు లేస్తే ఆమె మీరే మంచోళ్ళండి. మీరు సింగిల్ పేరెంట్. మీరు కొట్లాట కాగానే మీకు ఇడిచిపోవడమే తెలుసు. అంటే మీ ఇంట్లో ఇట్లా తిట్టుకుంటారేమో మాకు తెలుసు అంటే మా ఇంటి గురించి మాట్లాడుతున్నావు. నీ ఇల్లు చూసుకో ఫస్ట్. నీ మొగన్ని ఇడిచిపెట్టి ఉన్నావు నువ్వు అని చెప్పి వీళ్ళిద్దరు ఆడోళ్ళు తిట్టుకుంటారు. సో, ఇలా పరిస్థితి పెద్దగా అయిపోయిన తర్వాత ఇంక వీళ్ళు కలిసినటువంటి పరిస్థితి లేదన్న గుర్తించి నేను గౌరవ్ అనే ఆ వ్యక్తి ఎవరైతే ముంగటున్నాడో ఆ వ్యక్తితో నేను లివింగ్ రిలేషన్‌లో ఉండాలనుకుంటున్నాను. నాకు అతనంటే ఇష్టం. నేను అతని దగ్గరనే సేఫ్టీ ఫీల్ అవుతున్నా అని చెప్పేసి ఇతని కొట్టినటువంటి విషయాన్ని డైవర్ట్ చేస్తుంది హీరోయిన్. అందరూ ఒప్పుకుంటారు. ఇంగ పెళ్లి వాళ్ళకు ఎంగేజ్‌మెంట్ దాకుండి ఇతను ఎళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన తర్వాత తిరిగొచ్చిన తర్వాత మధ్య మధ్యలో ఫోన్‌లో మాట్లాడుతా ఉంటాడు. ఎవరితో? పాపతో, చిన్న పాపతో. ఆ చిన్న పాప ముందు భయపడుతుంది ఇతని దగ్గర రావడానికి. ఆ తర్వాత ప్రేమగా దగ్గర తీసుకుంటుంది. ఆ తర్వాత పాటలు ఏవైతే ఉన్నాయో, ఆ పాటలు హృదయాలకు తగిలే విధంగా ఉన్నటువంటి పాటలు. ముందు ఫస్టు 'ప్రియమాధురి' తెలుగు పాట. ఆ తర్వాత మనకి ఈ సాంగ్ ఏదో 'చాంద్ మేరా దిల్'. తర్వాత 2, 3 పాటలు వేరే పాటలు గూడా ఉండేటి. ఆ పాటలన్నీ గూడా చిత్రీకరణ మొదలేమో కాలేజీలో తిరుగుతున్నట్టు, భరతనాట్యం చేస్తున్నట్టు, కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతున్నట్టు, వీళ్ళిద్దరు ఒకరినొకరు ఎంటబడుతున్నట్టు ఆళ్ళు చూపిచ్చాడు. అందరూ ఫ్రీజ్ అయిపోయినట్టు చూపిచ్చారు. ఆ తర్వాత పాటలు గూడా మంచిగా ఉండి, అనన్య పాడిన అందాల్ని ముఖ్యంగా ఆ పెదవులను కోరికేటువంటి సన్నివేశాల్ని యువతరానికి బాగా ఉర్రూతలూపించేటువంటి వీళ్ళందరూ ఇక పండుకుంటే 90 డిగ్రీస్ లేసేటువంటి విధంగా సన్నివేశాలున్నాయి. సో, అమ్మాయి సన్నటి పిడతలతోటి పెద్దగా ఏం పర్సనాలిటీ లేకపోయినా గూడా పిట్ట పర్సనాలిటీ ఉన్నా గూడా ఆ మంచి సెక్సువల్ ఇది తీసుకొచ్చింది. ఆ అబ్బాయి లక్ష్య మాత్రం చాలా చూడ్డానికి అమ్మాయిలకి మళ్ళీ కలర్ రాకుమాడిలాగా ఉన్నాడు ఆ పిల్లాడు. చాలా బాగున్నాడు పిల్లాడు. సో, మొత్తానికేందంటే ఆ తల్లి పాత్రలు చేసిన ఆమె, సింగిల్ మదర్ చేసిన ఆమె డాన్స్ నేర్పిస్తుంది మనమరాలికి. అలా పెద్దగయిన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఇతని బాధంతా వెళ్ళబోసుకున్నప్పుడు నేను నిన్ను వదిలి వెళ్ళలేదు. అతనితో పడుకోలేదు నేను. అతన్ని ఎంగేజ్‌మెంట్ చేసుకొని వదిలేసాను. నువ్వే నాకు ప్రాణం అంటే మరి ఇన్ని రోజులు చెప్పలేదంటే నువ్వు ఎంఎస్ చేయాలనుకున్నది సంకల్పం దానికి నేను అడ్డు రావద్దనుకున్నానంటే అప్పుడు బిగ్గరగా పట్టుకొని బోరున ఏడ్చేసి ఆళ్ళిద్దరు ప్రేమిక ప్రేయసి ప్రియులు కలిసిపోవడం కథ. సో, 'వివేక్ సోని' సమర్థవంతంగా కథ లేకుండానే సినిమా తీయడం అంటే ఇదేనేమో బహుశా. అసలు నేను ఇంత కథ చెప్పాను గానీ ఇవన్నీ సన్నివేశాలు మాత్రమే. సో, ఇందులో లేడీస్ హాస్టల్, జెంట్స్ హాస్టల్ వీళ్ళొచ్చినప్పుడు వీళ్ళిద్దరు పెయింటింగ్ గోడ మీద ఉండడం, ఆ రూమ్ కోసం వేరే విద్యార్థులందరూ కొట్లాడుకోవడం. ఆ సన్నివేశాల రూపకల్పన ఏదైతే ఉందో అద్భుతంగా ఉంది. చెప్తే జీరో కథ ఇందులో. కథ ఏం లేదు. పెళ్లి కాకముందు వీళ్ళిద్దరు ఏయించుకుని వేసుకుంటే తర్వాత అదే చిన్న ఏజ్‌లోనే పెళ్లి
చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు చదువు కంప్లీట్ కాకముందు యాజమాన్యాల నుంచి గానీ, ప్రజల నుంచి గానీ, ఫ్రెండ్స్ నుంచి గానీ ఏ రకంగా ఉంటుంది? ముఖ్యంగా ఒక ఈమెకొక ఫ్రెండ్ ఉంటుంది. ఈయనకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ యొక్క ఇది కూడా ఎస్టాబ్లిష్‌మెంట్ కూడా చాలా బాగా చూపిచ్చారు. చలాకీగుంది ఇంకొక అమ్మాయి గూడా. మంచి మంచి బిరుదులతో, చక్కటి పెద్ద పెద్ద కళ్ళతో చాలా బాగుంది ఆ అమ్మాయి ఫ్రెండ్. హీరోయిన్ ఫ్రెండ్‌గా చేసిన అమ్మాయి. ఆమె వీళ్ళకి బాగా సహకరిస్తా ఉంటుంది. సో, ఏంటే సినిమాకి రాదు, ఆ అమ్మాయి హెల్త్ బాలేదు అంటే ఏమైందంటే 40 రోజుల నుంచి నెలసరి రాలేదు. నా అమ్మాయి చెప్తుంది. ఎవరు పడుకున్న అమ్మాయి హీరోయిన్. అలా మొత్తానికి వీళ్ళంతా బాధ్యత నేను ఎత్తుకున్నానంటే, ఏంటా బాధ్యత? తండ్రి బాధ్యత. తండ్రి బాధ్యత నువ్వు ఎత్తుకునేది నేనే పెంచుకుంటానన్న టైప్‌లో ఆ అమ్మాయి. చాలా ఆత్మాభిమానం గల పిల్ల. సో, ఆ రకంగా నేను మళ్ళీ తండ్రి ప్లేస్‌లో నువ్వు మా అమ్మని హింసించినట్టు నువ్వు హింసిస్తే మళ్ళా నా బిడ్డ ఏడుస్తా ఉంటారా? అని చూడలేను అనేటువంటి కాన్సెప్ట్‌తో ఉన్న తర్వాత లాస్ట్‌కి ఆ చిన్న పిల్ల నువ్వంటే నాకు ఇంత ఇష్టం, మమ్మీ అంటే ఇంతే ఇష్టం అని చెప్పేసి అనడంతో ఇతను ఎంతో సంతోషపడతాడు. సో, తర్వాత వీళ్ళు ప్రశాంతమైనటువంటి ఒక దాంపత్యాన్ని గడిపారు. అంటే ఇమ్మెచ్యూరిటీ ఏజ్‌లో అంటే అపరిపక్వత చెందినటువంటి దశలో వీళ్ళు ఒకరినొకరు ఏసుకున్నా గానీ, దెంగించుకున్నా గూడా, ఆ తర్వాత పెద్దయిన తర్వాత వాళ్ళకు మెంటల్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, వాళ్ళు ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత, ఈయన ఎంఎస్ గూడా పూర్తి చేసిన తర్వాత, మళ్ళా వాళ్ళ కాపురం ఏ రకంగా ఉన్నదనేది అందంగా చెప్పే ప్రయత్నం చేశాడు వివేక్ సోని. కథాపరంగా కాకుండా సన్నివేశాల చిత్రీకరణ గాఢతలో, సంగీతం యొక్క ప్రాబల్యంతో, ముఖ్యంగా హైదరాబాదు యొక్క అందాల్ని ఒడిసిపట్టి, చక్కటి సెంట్రల్ యూనివర్సిటీను, తర్వాత టెక్నికల్ యూనివర్సిటీను ఇవన్నీ చూపిస్తా మనకి హైదరాబాద్ అందాల్ని, చార్మినార్‌ని, ఆ తర్వాత కేబుల్ బ్రిడ్జ్‌ని ఇలాంటివన్నీ ప్రదేశాలు అన్నీ చూపిస్తా చక్కటి సినిమాని 'ఫలక్నామాని' ఎంఎంటీఎస్ రైళ్లను ఇవన్నీ చూపిస్తా చాలా బాగా తీసేటువంటి ప్రయత్నం చేశాడు వివేక్ సోని. సో, ఓవరాల్‌గా 'చాంద్ మేరా దిల్' అనే ఆ సాంగ్ వచ్చినప్పుడల్లా మనకు ఒక తెలివైన పులకరింత ఏర్పడుతుంది. అమితాబ్ భట్టాచార్య పాటలు కూడా చాలా ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. మంచి సాహిత్యం పడింది, సంగీతం పడింది, డైలాగ్ కూడా చాలా బాగున్నాయి. మనది పెద్ద లెజెండరీ ప్రేమికులం మనము అంటే, లెజెండరీ ప్రేమలన్నీ కూడా విషాదాంతాలే గదా! అని చెప్పి హీరో అనడం దగ్గర గుండె కదిలిస్తుంది. సెకండ్ హాఫ్‌లో మన కళ్ళలో తెలవకుండానే నీళ్లు కారుతూనే ఉంటాయి. నాకైతే నీళ్లు చాలా బాగా కన్నీళ్లు కారాయి. సో, మనసు హృదయం ద్రవించే విధంగా ఆ క్యారెక్టర్స్‌ని మనము రిప్రజెంట్ చేసుకుంటాం. 'అనన్య పాండే' లక్ష్యాల నటన ఎన్నదగింది. అట్లాగే ప్రిన్సిపల్‌గా చేసిన అతను గాని, ఆ తర్వాత అతను ప్రిన్సిపల్ అంటాడు, "నా ఉద్యోగం కాపాడుకోవాలి గదా! మీకు 100% ప్లేస్‌మెంట్‌లు వస్తేనే కదా నా ఉద్యోగం కాపాడుకునేదనేది. ఆ ఫ్రెండ్స్ అందరూ కలుసుకొని లాస్ట్‌కి పార్టీ ఇయ్యాల్సిందే మీరు లాస్ట్‌కి ఇప్పటికైనా" అనే లాస్ట్ కింద వాళ్ళు బాల్కనీ కింద వాళ్ళందరూ ఉంటే వీళ్ళిద్దరూ మళ్ళీ ఎప్పటి ప్లేస్‌లోనే వీళ్ళు నిలబడ్డము. అది బాగుంది. చాలా అందంగా ఒకళ్ళ ఎమోషన్స్‌ని, తర్వాత ఫ్రస్ట్రేషన్స్‌ని దాటుకొని, ఆ తర్వాత ప్రేమ ఏ రకంగా మళ్ళీ నిలబడ్డదనే చిన్న కథ లైక్ 'అర్జున్ రెడ్డి' లాంటి సినిమా కథని తీసుకొని 'అర్జున్ రెడ్డిలో' కూడా క్యాంపస్‌లోనే చేస్తాడు కదా హీరోయిన్, అక్కడనే పెట్టుకుంటాడు కదా! అదే విధంగా ఈ రకంగా ఇది ఇంకో కోణంలో తీసుకొచ్చినటువంటి ప్రేమ కథ 'చాంద్ మేరా దిల్'. ధర్మా ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బ్యానరు, కరణ్ జోహార్ లాంటి పెద్ద డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఈ సినిమా వెనకాల ఉండడం వివేక్ సోనీకి కలిసొచ్చింది. సో, ఆ వివేక్ సోనీ మల్టిపుల్ టాలెంట్‌ని ఈ సినిమాలో చూపిచ్చాడు. లక్ష్య దానికి తగ్గ కథానాయకుడు దొరికాడు. అట్లాగే అనన్య పాండే తన సీనియర్ నటనతో ఆకట్టుకుంది. చాలా బక్క పర్సనాలిటీ ఉన్నా గూడా ఆమె టెంప్టింగ్ పర్సనాలిటీ కాదు ఆమెది ఫిజిక్. అయినా గూడా తన పెదవుల మీద ముద్దులిచ్చినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తుల్ని కదిలించేసింది. ప్రకంపనలు లేపింది. అటువంటి సన్నివేశాల సృష్టి ఈ సినిమాలో జరిగింది. చాలా చక్కగా ఉంది సినిమా. సెన్సిబుల్ సినిమా. 16+ ఎందుకొచ్చిందంటే అడల్ట్ సర్టిఫికేట్ ఎందుకు రాలేదంటే వల్గారిటీ లేదు. సినిమాలో ముద్దులిచ్చినా గూడా వల్గారిటీ లేదు ఎక్కడా గూడా. నీట్‌గా తీశారు సినిమాని. సో, ఒక అందమైన సినిమాని చూసినటువంటి ఫీలింగ్ మనకు 'చాంద్ మేరా దిల్' వస్తుంది. ముఖ్యంగా ఈ సంగీతానికి మనం పూర్తి డబ్బులివ్వచ్చు. తర్వాత ఫోటోగ్రఫీ, హైదరాబాద్ అందాల్ని గూడా ఇంత బాగా చూపిచ్చొచ్చా అనే విధంగా ఉన్నటువంటి ఫోటోగ్రఫీ. ఆ తర్వాత రీ రికార్డింగ్, ఒరిజినల్ స్కోర్ ఒకే అతనే చేశారు. సో, మొత్తానికేంటంటే సంగీతము ప్లస్ పాయింట్ అయినటువంటి ఈ సినిమాకి మెయిను హీరో ఎవరయ్యా అంటే సంగీత దర్శకుడనే చెప్తాను నేను. 'సచిన్ జిగర్' ఇద్దరు జంటగా ఇచ్చినటువంటి అద్భుతమైన సంగీతం ఈ సినిమాకు ప్రాణం. సో, ఓవరాల్‌గా అనన్య పాండేని చాలా రోజుల తర్వాత ఒక గొప్ప నటిగా ఈ సినిమాలో మనం చూడడం జరిగింది. మన తెలుగు సినిమాల్లో కూడా చేసినటువంటి అనన్య పాండే ఈ సినిమాకి ప్రాణము. అట్లాగే 'చాంద్ మేరా దిల్' అనేది పింక్ కలర్‌లో ఇవ్వడం బాగుంది. ప్రేమకు పింక్ అనేది శృంగారానికి ప్రతీక ఆ రంగు. ఆ రంగు 2 గంటల 26 నిమిషాల ఈ అందమైన చిత్రాన్ని పింక్ కలర్‌లో 'చాంద్ మేరా దిల్' అని చెప్పేసి ఇయడం. 'దిల్' అనే సినిమా అంతకుముందు సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా సంగతి తెలుసు మనకు 'అమెరికాను' మాధురి దీక్షిత్‌ల సినిమా. అట్లాగే మనకి 'చాందిని' కూడా సూపర్ హిట్ సినిమా ఎవరిది మన శ్రీదేవిది. రిషి కపూర్ ఉన్నాడు. అనిల్ కపూర్ కాదు, రిషి కపూర్, శ్రీదేవిల కాంబినేషన్‌లో. సో, అట్లాగా ఇప్పుడు ఈ 'చాంద్ మేరా దిల్' అని చెప్పి టైటిల్ తీసుకొచ్చినటువంటి సినిమా బ్యానర్ పెద్ద బ్యానర్ కావడము, సినిమాలో నిర్మాణ విలువలు చాలా బాగుండడము, ముద్దులు ముఖ్యంగా లిప్ లాకులు బాగుండడం, హృదయాలను కదిలించే సన్నివేశం ఉండడంతో కథ లేకపోయినా, కాకరకాయలు లేకపోయినా కూడా
బాగా తీసినటువంటి విధానాన్ని మనకు ఆకట్టుకునే విధంగా, మనసుకు హత్తుకునే విధంగా, కళ్ళలోంచి నీళ్లు కారే విధంగా సన్నివేశాల పటిష్టత, ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు తలుపులు కొట్టుకునే సన్నివేశం గానీ, ఆ తర్వాత వీళ్ళ కాళ్ళు ఇట్లా తెరిచి అందులోంచి పిల్ల ఎళ్ళేటప్పుడు ఆమె పడుతున్నటువంటి పుష్, పుష్, పుష్ అన్నప్పుడు ఊ అన్నప్పుడు ఆమె తీసేసేటువంటి సన్నివేశం, ఆ తీసినటువంటి లేడీ బేబీ, న్యూడ్ బేబీని చూపించే సన్నివేశాలు ఇవన్నీ కూడా దర్శకత్వ యొక్క ప్రతిభను చూపిస్తాయి. వివేక్ సోని అద్భుతంగా ఆవిష్కరించి ఒక కళ్ళ ముందు నిజంగా జరుగుతున్న, మన ఇంటి ముంగట జరుగుతున్ననో, ఇంటి వెనక జరుగుతున్న కథనేమో అనిపించే విధంగా భ్రమింపజేశాడు. సో ఈ సినిమాకు నేనిస్తున్నటువంటి రేటింగ్ 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ సినిమా యూత్‌కే కాకుండా పెద్దవాళ్ళు కూడా చూడదగ్గ సినిమా. సో ఎటువంటి అసభ్యత లేకుండా కుటుంబం అందరూ కూర్చొని చూసదగ్గ సినిమా. చిన్న చిన్న ఏజ్‌లో చేసుకుంటే ఏ రకంగా ప్రాబ్లమ్స్ వస్తాయనేది మనకి ఎప్పుడో 'తేజ' చిత్రం సినిమా ద్వారానే చూపించాడు. అటువంటి ఛాయలు, అర్జున్ రెడ్డి ఛాయలు ఈ సినిమా మీద కనబడతాయి. ఆ మధ్యలో ఇంకో సినిమా కూడా ఇట్లాగే ప్రెగ్నెన్సీ తీసుకోను అనేటువంటి సినిమా ఇంకోటి కూడా వచ్చింది తెలుగులోనో ఇందులోనో అది గుర్తులేదు నాకు. ఆ మొత్తానికి ఒక సినిమా అయితే వచ్చింది. సో వాటన్నిటి ప్రభావం ఈ సినిమా ఉన్నా కూడా ఇది ఇండిపెండెంట్‌గా ఇది బాగుండడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఇందులో నటినట్ల నటన, దర్శకత్వం, వివేక్ సోని యొక్క డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఆ తర్వాత ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు చేసిన మ్యాజిక్, పాటలు ఎంత అద్భుతంగా అంటే విన్నా కొద్దీ వినబుద్దయ్యే విధంగా ఉన్న సచిన్ జిగర్ సంగీతం, అట్లాగే అమితాబ్ భట్టాచార్య సాహిత్యం అన్నీ కలబొలిసి హైదరాబాద్ సినిమా అంటే ఒక తెలుగు పాట కూడా పెట్టాలన్నటువంటి వాళ్ళ కామన్ సెన్స్‌కి మెచ్చుకుంటూ, సో ఓవరాల్‌గా ఈ లిప్ లాక్‌లకు కూడా అనన్య పాండే చాలా స్వేచ్ఛగా ఇచ్చినటువంటి ఆ లిప్ లాక్‌లు చాలా బాగున్నాయి. ఓవరాల్‌గా మంచి సినిమా చూసినటువంటి ఫీలింగు కలిగింది నాకు ఈ సినిమా చూస్తే. సో మంచి టైంలో రిలీజ్ అయింది. దీనికి పోటీ కూడా లేని టైంలో వచ్చినటువంటి ఈ 22 మే 2026 వచ్చిన ఈ సినిమా మంచి విజయం వైపు సాగిపోతుందని, మొన్న వచ్చినటువంటి 'సావరియా' సినిమా టైప్‌లో ఈ సినిమా కూడా పెద్ద సూపర్ హిట్ అవుతుందని కావాలని కోరుకుంటూ 'చాంద్ మేరా దిల్‌కి' నేను ఇచ్చినటువంటి రేటింగ్ 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్ వన్స్ అగైన్. సో ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.